వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి. తాజాగా మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మర్లపాలెం శివారులో 18 ఎకరాల్లో పానకాల చెరువులోని భూమిని సాగు చేసుకుంటున్న రైతులపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. 2023లో చెరువును అభివృద్ధి చేస్తానంటూ ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని, ప్రత్యామ్నాయంగా మరో చోట భూమిస్తామని చెప్పి మోసం చేశారంటూ మురళీకృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. అనంతరం ఆ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వంశీని A1గా, అనగాని రవిని A2గా, రంగాను A3గా, శేషును A4గా, మాచినేని బాబును A5గా చేర్చి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ఈ కేసు పూర్తి స్థాయిలో ల్యాండ్ కి సంబంధించి, పొలానికి 18 ఎకరాల పొలానికి సంబంధించి గత వైసీపీ హయాంలో 2023 సంవత్సరంలో ఒక 5గురు చెందిన 18 ఎకరాల పొలానికి సంబంధించి అది చెరువు పోరంబోకు అవడంతో ఆ చెరువు పోరంబోకు ఈ 5గురు పంట పండించుకుంటూ ఉంటున్నారు. అయితే ఆ రైతుల దగ్గర నుండి వంశీ బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఆ భూమిలో ఉన్న మట్టిని అక్రమంగా మట్టి తవ్వకాలు చేశారనేది ఒక ఆరోపణ. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పటికే 3 కేసులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదవడం, ఇది 4వ కేసు నమోదవడంతో వంశీకి మరింత చిక్కులు వచ్చి పడేగా ఉంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా 14 రోజులు రిమాండ్ లో ఉన్న వంశీ 3 రోజులు కస్టడీ తీసుకున్నారు. అయితే 3 రోజుల కస్టడీలో ఈ రోజు పూర్తి స్థాయిలో కస్టడీ అనంతరం ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే మెడికల్ టెస్ట్ అనంతరం మరికొద్ది సేపట్లో అతన్ని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో కేసు ఇప్పుడు మరింత తలనొప్పిగా వంశీకి మారిందని కూడా చెప్పుకోవచ్చు. నిబంధనలు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేశారు, మా భూములు మళ్ళీ వేరే చోట ఇప్పించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది కూడా ఇప్పుడు జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదులో తెలిపడం జరిగింది. అయితే జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు A1గా వల్లభనేని వంశీని, A2గా రవిని, మరో వ్యక్తి రంగాను, A4గా శేషును కూడా ఇప్పుడు ఈ కేసులో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ లో ఉన్న వంశీని ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇదో కేసు మరొంత తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఇప్పుడున్న గత 3 రోజుల నుంచి పోలీసు కస్టడీలో ఉన్న వంశీ పూర్తి స్థాయిలో సత్యవర్ధన్ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ని విశాఖకు ఎప్పుడు తీసుకెళ్లారు, సత్యవర్ధన్ ని ఏ విధంగా కిడ్నాప్ చేశారు, ఏ విధంగా అతన్ని లోపరుచుకున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేశారు. వంశీతో పాటు మరో 2 నిందితులను కూడా ఇప్పుడు విచారణ చేశారు. విడివిడిగా విచారణ చేయడం 3 రోజుల పాటు విచారణ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి డేటాని రేపు ఉదయం పూర్తిగా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. 3 రోజుల పాటు వంశీని విచారించడం, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు విచారించడం, ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో 3వ రోజు పూర్తిగా విచారణ అనంతరం పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసి మళ్ళీ జైలుకు తరలించే పరిస్థితి ఉంది. రేపు ఉదయం కోర్టుకి ఈ 3 రోజులకు సంబంధించిన రిపోర్టు పూర్తి స్థాయిలో విజయవాడ పోలీసులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసులతో పాటు మరో కేసు గన్నవరంలో మరో కేసు పెట్టడంతో ఇప్పుడు ఈ కేసులతో పాటు మళ్ళీ దీని మీద పోలీసులు మరో ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. దీనికి కూడా విచారణ అడిగే పరిస్థితి ఉంటుందని కూడా ఇప్పుడు పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏం జరుగుతుందో రేపు ఎల్లుండో తెలిసే అవకాశం ఉంది.